దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందంటారు. సరిగ్గా ఈ ట్రెండే ఆ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోపు వారిపై నెగిటివ్ ట్రోల్స్ రచ్చ చేస్తున్నాయి. అది కాదు ఇది అని వివరణ ఇచ్చుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఒక ట్రోల్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. మరి ట్రోల్స్ ట్రావెల్ అవుతోంది ఎవరిపైనో ఒకసారి చూద్దామా మరి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాదు, రాష్ట్ర రాజకీయాల్లోని కోమటిరెడ్డి బ్రదర్స్ క్రేజ్ మామూలుగా ఉండదు. మాస్ లీడర్స్ గా పేరున్న బ్రదర్స్ కు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. తెలంగాణలో వీరికి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. రాజకీయాల్లో ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇంత ఇమేజ్ క్రేజ్ ఉన్న ఈ లీడర్స్ ని కొద్ది రోజులుగా నెగిటివ్ ట్రోల్స్ అటాక్ చేస్తున్నాయి. ఎంత అనుచర వర్గం ఉన్నా సోషల్ మీడియా సైన్యం మాత్రం ఎదురుదాడి చేయలేకపోతోందనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. దాంతో బ్రదర్స్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇది నిజం కాదు, వైరల్ అని చెప్పుకునే లోపే అబద్ధం రాకెట్ స్పీడ్ తో పబ్లిక్ లోకి రయ్యమంటూ దూసుకుపోతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఈ మధ్య ఓ వెబ్సైట్ లో నెగిటివ్ ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నీ అంతు చూస్తా అన్నారనేదన్నట్టుగా ఆ సైట్ కథనంలోని సారాంశం. డిన్నర్ మీట్ లో రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి దుర్భాషలాడినట్టు, గొడవ పెద్దది కావడంతో మంత్రి వెంకట్రెడ్డి జోక్యం చేసుకున్నట్టు వార్త వైరల్ అయింది. నిజానికి అక్కడ ఎలాంటి గొడవ లేదు, కనీసం అక్కడ వాగ్వాదం లాంటిది కూడా జరగలేదు. కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు రాలేదు. కానీ మంత్రి పదవి దక్కడం లేదన్న అక్కసుతో రాజగోపాల్ రెడ్డి వీరంగం అన్న వార్త మాత్రం హల్చల్ చేస్తోంది. ఆయన ప్రత్యర్థులకు ఇదో మసాలా న్యూస్ అయింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాలో ఒక రేంజ్ లో చక్కర్లు కొట్టింది. ఇక అంతా అయిపోయాక తేరుకున్న రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా సైన్యం అసత్య ప్రచారంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈలోపే రాజగోపాల్ రెడ్డిని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసేసింది సోషల్ మీడియా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కూడా మధ్య సోషల్ మీడియా అటాక్ చేసింది. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో భాగంగా కోమటిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాటల్లో కాస్త తడబెడ్డారు. ఇంకేముంది, ప్రత్యర్థులకు అస్త్రం దొరికినట్టయింది. నీటికి తోడు బురద ఎక్కువవ్వడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని చెప్పడం కోమటిరెడ్డి ఉద్దేశం. ఇలా చెప్పే క్రమంలో నీరు, వాటర్ మిక్స్ అయ్యాయని మాట్లాడడం మైనస్ అయింది. సోషల్ మీడియా నెగిటివ్ ట్రోల్స్ కు కారణమైంది. మాట్లాడడమే ఆలస్యం. క్షణాల్లో వెటకారపు టైటిల్స్ తో సోషల్ మీడియాలో కోమటిరెడ్డి వాయిస్ రచ్చ అయింది. ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా సెటైర్లేసే పరిస్థితి వచ్చింది. నా ఉద్దేశం అది కాదు ఇది అని చెప్పుకునే లోపే సీరియస్ మ్యాటర్ కాస్త కామెడీ అయిపోయింది. జనంలో ఫుల్ క్రేజ్ ఉన్న లీడర్లను సైతం జోకర్లను చేస్తోంది సోషల్ మీడియా. ఏది నిజం, ఏది వైరల్ అని తెలియక జనాన్ని కన్ఫ్యూజన్ లో పడేస్తోంది. దాంతో ఇప్పుడు నెగిటివ్ ట్రోల్స్ ని తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా సైన్యాన్ని అలర్ట్ చేస్తున్నారు అగ్రనేతలు.